5 ఏళ్ళని ఒక రివ్యూ లాగా చెప్పుకున్నాడేమో అనిపించింది. మొత్తం అప్పుడు జరుగుతున్నదే ఇప్పుడు జరుగుతున్నట్టుగా పిక్చరైజ్ చేసి టైం మిషన్లో వెనక్కి వెళ్ళిపోయి మాట్లాడుకున్నాడేమో, ఆ భ్రమలో ఉన్నాడేమో నాకు అనిపించింది. మీరు అది అంతా క్లీన్గా దగ్గర నుంచి చూశారు కాబట్టి అప్పుడు స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకపోవడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం నాకు గుర్తున్నందుకు ప్రకాశం జిల్లాలో అనుకుంటా ఒక పెద్ద ఆవిడ నామినేషన్ వేయడానికి వెళ్తుంటే కత్తితో నరికారు ఆమె చేయి, బీజేపీ తరఫున ఒక పెద్ద ఆవిడని. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అట్లాంటివి చాలా జరిగాయి. ఇలాంటివన్నీ అసలు స్థానిక ఎన్నికల్లో ఎవరిని పోటీ కూడా చేయనివ్వాలి, అన్ని వాళ్ళు గెలిచి ఇప్పుడు మేమే గెలిచామని అని చెప్పుకుంటా ఉన్నాడు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏమనిపించింది మీకు ఆయన మాట్లాడుతూ ఉంటే మీడియాతో? ఇప్పుడు ఆయన వెళ్ళింది అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం. అవును, ఆ జిల్లా ఫ్యాక్షనిజం మీద చివరికి రక్త చరిత్ర లాంటి సినిమాలే వచ్చినటువంటి పరిస్థితి. అవును. అలాంటి నేపథ్యంలో ఈయనేదో కొత్తగా ఏదో లోకం నుంచి వచ్చినట్టుగా బీహార్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు లేవు అనేటటువంటిది మాట్లాడుతుంటే ఎవరికైనా అర్థం కదా ఆ జిల్లా పరిస్థితి? జిల్లాలో కొత్తగా జరుగుతున్నదా ఫ్యాక్షనిజం అనేటటువంటిది? ఇవాళ 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరిగినాయి? రాజకీయ పరంగా, రాజకీయ ప్రేరేపితం, రాజకీయాలతో సంబంధం ఉండి ఎన్ని హత్యలు జరిగినాయి? ఈ 9 నెలల్లో కూటమి ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరిగినాయి? లిస్టు బయట పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచించుకో. సిద్ధమేనా? వైసీపీ సిద్ధమేనా? లిస్టు రెడీ చేస్తే ఎన్ని రాజకీయ ప్రేరేపితమైనటువంటి హత్యలు జరిగినాయి అప్పుడు 9 నెలలు, ఇప్పుడు 9 నెలలు అనే లెక్క వేస్తే మీరు ఇవాళ ఎంత దోషులుగా నిలబడతారనేటటువంటిది ఏమన్నా అర్థమవుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం, ఆ ఏకగ్రీవం అనేటటువంటిది ఎంత బోగస్సో అన్ని ఏకగ్రీవమే. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎంపీటీసీల కోసం, ఎంపీపీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే సర్పంచులు ఉండాల్సిన అవసరం లేదు గ్రామాలకు అనేటటువంటిది థియరీ అయింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అసలు ఉత్సవ విగ్రహాలు, అసలు మేము ఎందుకు ఉన్నామో అనేటటువంటిది తెలియనటువంటి పరిస్థితి. గ్రామాలు వదిలేసి మేము ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నామని నగరాల్లోనో పట్టణాల్లోనో ఎక్కడికో అక్కడికి పారిపోయినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వీళ్ళ గురించి ఈరోజు ఆయన గొప్పగా మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యం అనేటటువంటిది, ప్రజాస్వామ్యంలో ఎవరికి విలువ లేకుండా, చివరికి మంత్రులకి, ఎమ్మెల్యేలకి కూడా విలువ లేకుండా చేసి ఇవాళ ఎంపీటీసీల గురించి, జెడ్పీటీసీల గురించి, ఆ ఎన్నికల గురించి అదొక అద్భుతమైనటువంటి ఎన్నిక, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి ఎన్నిక, దానికి తూట్లు పడుస్తున్నారు అనేటటువంటి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. ఇవాళ మొత్తం కూడా మొన్నటిదాకా ఎవరున్నారు? మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగం మీద, రాజకీయ తెర మీద ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వీరు ప్రధానంగా ఉన్నది. కానీ ఏ రోజైనా ఇంత వైరం అనేటటువంటిది చూసామా? మీ ప్రవేశం తర్వాత కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశం తర్వాత కదా ఇంత ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కదా? కనీసం ఒక పార్టీ నాయకుల పెళ్లికి, ఇంకొకళ్ళ పిల్లల పెళ్లిళ్ళకు కూడా ఇంకొక పార్టీ నాయకులు వెళ్ళలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి కాదా? కక్ష రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు అనేటటువంటి మాటలు మాట్లాడే ముందు దానికి జవాబుదారీతనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటటువంటి మర్చిపోతే ఎలా? ఇవాళ మొత్తం కూడా ఈ రాజకీయాల్లో ఇంత రకమైనటువంటి ఒక ద్వేషాన్ని తీసుకొచ్చినటువంటి దానికి జవాబుదారు, ప్రధానమైనటువంటి ఒక దోషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దానికి సమాధానం చెప్పకుండా మిగతా అన్ని సూత్రాలు బీహార్ అయిపోయింది అంటే మీరేమో ఆఫీసుల మీద ఎప్పుడూ లేదు ఈ కల్చర్. ఆఫీసుల మీద దాడికి పురుగొల్పినప్పుడు బీపీలు పెరిగినాయి, ఇదేదో మాకు బీపీలు రావా? అదే మీకు వస్తేనేమో బీపీలు, వాళ్ళు చేస్తేనేమో బీహారు. కాబట్టి ఇవాళ ఎంత ద్వంద్వ నీతి అనేటటువంటిది మాట్లాడుతున్నాడు అనేటటువంటి అర్థమవుతుంది. అసలు రాజకీయాలని విషపూరితం, కక్షపూరితం చేసి ఈ రోజుకి కూడా అదే ట్రెండ్. పోలీసుల్ని బట్టలు ఉడదీస్తాను, సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొస్తాము, నేమ్ ప్లేట్ గుర్తుంచుకుంటాను, మొత్తం ఉద్యోగాల నుంచి తీసేస్తాము. పోలీసుల మీద ఈ వైఖరి ఏంటండి? రాజకీయాల్లో రాజకీయ నాయకుల మీద సరే, అది వేరే విషయం. ఇతర పార్టీల మీద, ప్రత్యర్థుల మీద మాట్లాడేటటువంటి విషయాలు వేరే. డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటి మీద మీరు ఏం లాక్కొస్తారు, ఏం బట్టలు ఇప్పుతారు? చట్టపరంగా చర్య తీసుకుంటామనేటటువంటి ఒక మాట, మీ కోపం ఉంటానొచ్చు ఒక మాట, మేము అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తామని చదువు విషయం, చట్టపరంగా చేస్తామనేటట్టు తప్పలేదు. కానీ ప్రతి మాటలో కూడా ప్రతీకారాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ కూడా ప్రతీకారం, ప్రతి రక్తంలో ఆయనకి ఎంత ఇమిడిపోయింది అనేటటువంటిది ప్రతి మాటలోనూ కనపడుతోంది.
ఇవాళ ఓడిపోయాననేటటువంటి దుగ్ధ అనేటటువంటిది దానితోటి ఈ రోజు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుంది. ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ ప్రతిపక్షాల మీద, అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద, ఇతర పార్టీల మీద కాకుండా పోలీసుల మీద, మరి అదే ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద కూడా ఉండొచ్చు కదా. ప్రజల మీద కూడా ఉంటుందన్నది మనకు అర్థమవుతుంది. నేను ఇన్ని బటన్ నొక్కితే నన్ను ఓడించారనేటువంటి ఫ్రస్ట్రేషన్ మీకు పోలీసు మీద ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే ఇక పబ్లిక్ మీద ఎందుకు ఉండదు మీకు? కాబట్టి ప్రజాస్వామ్యంలో ఆయన చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఇంతకుముందు మీరు అన్నట్టుగా 5 ఏళ్ల పరిపాలనలో అసలు ఎక్కడ ప్రజాస్వామ్యం అనేదాన్ని మర్చిపోయారా? ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని రాజకీయాల్లో తీసుకొచ్చిన, ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది మీరు. మొట్టమొదట ఒక విద్వేషపూరితమైన ప్రతీకారం, ఫ్యాక్షనిజాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి, దాన్ని ఒక పతాక స్థాయికి తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాజకీయాల గురించి, ప్రతీకారం